ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలైన వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మనం అంతగా సంతోషించవలసినటువంటి వారైనా ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒక్కసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. ఆ మనుషుడు పొలనూరు చేతపట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మోరులు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతాండెను. ఆయన మరి చెయ్యి మోరులు 1000 మోరులు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మోరులు కొలిచి నీళ్ల గుండగా నన్ను నడిపింపగా నీళ్లు మనలోతున ఉండేను. ఆయన ఇంకను 1000 మోరులు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడేను. దాట వీలు లేకుండా ఏడవలసినంత వీలు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరు పక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊపికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడినప్పుడు సముద్రము నీళ్లు మంచి నీళ్లు ఆయను. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. ప్రార్థనకి పిలిచండి. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన తండ్రి, నీకు లెక్కలేని వందనాలు స్తోత్ర అయ్యా. మరొకసారి నీ పాద సన్నిధికి ఇచ్చేది నీకు పరలోక సంబంధమైన వాక్యాహారము కొరకు మేము కనిపెట్టుచు ఉండగా మీ పక్షంలో నిలబడి దాసుని శిలువ చోటును మరుగుపరిచి 7వ తలాత్మ శక్తించిన అభిషేకిని బలపరచయ్యా. నీ దాసుని నోట నీ మాట వచ్చి మాతో సూటిగా మాట్లాడించుకుండగా వినగలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచేటువంటి మనసు అయ్యా ప్రతి బిడ్డకు కలిగించి నీ రాకలకు ఆయుధపరచుమని మా ప్రభువును రక్షకుడై ఉన్న యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి మీకు అనేకమైన ప్రసంగాలు నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. అయితే ఈ రోజున మరొక అంశము ఏమయ్యదంటే దేశమునకు జీవమునిచ్చు నది అనే వాక్యం ఈ రోజున ధ్యానం చేద్దాం. ఏంటంటే అంశం ఏంటి? దేశమునకు క్షేమమును జీవమునిచ్చు నది ఏమయ్యదో ఈ రోజున వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. ప్రభువును దేవుని బిడ్డారా, అయితే ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక నది కనపడుతూ ఉంది. రెండవది కొలిచేవాడు కనపడుతూ ఉన్నాడు. మూడవది సముద్రము అంటే జలచరములైనటువంటి సముద్రము కనపడుతుంది. చరములు కలిగినటువంటి సముద్రము కనపడుతూ ఉంది. ఈ 3 విషయాలు కూడా మనం ఆలోచన చేస్తే ఇవన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏమై ఉందో తెలుసా అంటే ఒక నది కనపడుతూ ఉంది. అది నది దగ్గరికి ఎవరు తీసుకుని వెళ్ళారు? దేవుడైన యెహోవా అంటే యెహెజ్కేలు ప్రవక్తను ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్ళాడంట. తీసుకుని వెళ్ళినప్పుడు ఆ నది ముందు ఏముందంటే ఒక దేవాలయము, ఒక మందిరము కనపడుతూ ఉంది. ఆ మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మందిరం దగ్గర నీళ్లు ఉబ్బుగుచ్చు దాని గుమ్మములో నుంచి తూర్పుగా గుమ్మములో నుంచి మందిరంలోనికి ప్రవేశించి పడమటి నుంచి బయటకు ప్రవహింపచేయడం, అలాగే
ఈ నది ఎప్పుడైతే మందిరంలోకి ప్రవేశించి ఉత్తరముతో దిక్కునకును, పడమర దిక్కునకును, తూర్పు దిక్కునకు, ఎలాగైతే 4 దిక్కులకు ప్రవహించినప్పుడు ఆ నదిలో నుంచి మళ్ళా ఆ యొక్క దేవుని యొక్క మందిరం నుంచి బయటకు తీసుకుని వచ్చినప్పుడు 1000 కొలబాటు తీసుకుని బయలుదేరాడంట. దేవుడిని యెహోవా ఒక మనుషుడు అక్కడ రాయబడింది. ఒక కొలబను తీసుకుని 1000 మోర్లు కొలిచాడట. 1000 మోర్లు నీళ్లు కొలిచినప్పుడు అక్కడ కొలిచి ఈ యొక్క యెహెజ్కేలు నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క నదిలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఎంత లోతుంది అని అడిగాడు. అడిగినప్పుడు చీలమండలం లోతు ఉంది అని అడిగాడు. చీలమండలం లోతు ఉందని సెలవిచ్చినప్పుడు మరలా 1000 మోర్లు మరలా కొలిచాడట. అదే కొలకర తీసుకుని కొలిచినప్పుడు 1000 మోర్లు కొలిచిన తర్వాత ఇప్పుడు ఎంత లోతుంది అని అడిగినప్పుడు మోకాళ్ళ లోతు ఉందని చెప్పబడింది. తర్వాత మళ్ళా అక్కడి నుంచి 1000 మోర్లు మళ్ళా కొలిచాడు. కొలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎంత లోతుంది అన్నప్పుడు ఎక్కడంటే మొలలోతుందని సెలవిచ్చాడు. మొలలోతుందని సెలవిచ్చిన తర్వాత మళ్ళా 1000 మోర్లు మళ్ళా కొలిచినప్పుడు అక్కడ విస్తారమైన నది, ఈదగలిగినంత నది ఉంది. కానీ అక్కడ మనుషులు నిలబడేటువంటి పరిస్థితి కాదు. అటువంటి విస్తారమైన జల ప్రవాహం ఉంది. దాన్ని కొలవలేనటువంటి నది అక్కడ ఉందని చెప్పి యెహెజ్కేలు దేవుడైన యెహోవాతో సెలవిచ్చాడు. సెలవిచ్చిన వెంటనే అక్కడి నుంచి మళ్ళా బయటకు తీసుకుని వచ్చాడు. నదిలో నుంచి మళ్ళా ఒడ్డుకు తీసుకుని వచ్చి ఆ నదిని గురించి సెలవిస్తున్న మాటలు తెలుసా? ఈ నది ఎక్కడికి పారుతుందో తెలుసా అంటే అరాబీ దగ్గర నుంచి, అరాబీలో నుంచి సముద్రంలోనికి పారుతూ ఉంది. ఆ సముద్రంలో జల సరఫరాన్ని కూడా బ్రతికేటువంటి సముద్రము కాదది. ఆ సముద్రంలోనికి పారుతూ ఉంది. పారినప్పుడు ఆ సముద్రంలోనికి ఈ నది యొక్క నీరు ఎప్పుడైతే ప్రవహించిందో ఈ సముద్రపు నీరు మంచిదవుతుందంట. మంచిదగి దాని ద్వారా జీవచరాలన్నీ కూడా, జలచరములన్నీ కూడా బ్రతుకుతాయి అని సెలవిచ్చాడు ప్రభునందు దేవుని బిడ్డలారా. ఈ నది ఏంటి? ఏ నదిలోనికి ప్రవహించింది? ఈ యొక్క నది మొట్టమొదటిగా జలచరము బ్రతకలేనటువంటి సముద్రం ఏమై ఉందంటే మృత సముద్రమే ఉంది. మృత సముద్రంలో జలచరము ప్రాణం ఉన్నది కూడా అందులో బ్రతకదండి. చేపలకు కానీ అలాగే ఏది కూడా మనిషి కూడా నీటిలో ఉండలేండి. అందులో ఏ ఒక్క మనిషి ఆ సముద్రంలో పడినా కానీ ఒక గాలి కూడా తేలినట్లు పైకి తేలిపోతాడండి. ఇది ఎక్కడ ఉంటుందంటే యెరూషలేము యొక్క ప్రాంతంలో ఉంటుంది. చాలా మంది ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఆ మృత సముద్రాన్ని చూడకుండా ఎవరు కూడా రారండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సముద్రం కనపడుతుంది. దాంట్లో ఎందుకు మనుషులు బ్రతకరు అంటే అందులో ఖనిజాలు, లవణాలు అత్యధికంగా ఉంటాయంట. అందులో బట్టి అందులో ప్రాణం ఉన్నదని కూడా అందులో బ్రతికే అసలు ఎంతమంది సమస్యలు దేవుని పెట్టాలి. అటువంటి సముద్రంలోకి ఏ నీరు ప్రవహించబడుతుందంటే నది నీరు ప్రవహించబడుతుంది. ప్రభునందు దేవుని పెట్టాలి. ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క బయలుదేరినటువంటి వ్యక్తి కొలబద్ద తీసుకుని కొలుస్తూ ఉన్నాడు. దేనిని కొలుస్తూ ఉన్నాడు? మనిషి యొక్క లోతు కొలుస్తూ ఉన్నాడు. ఎంత లోతు ఉంది అంటే చీలమండలం లోతు, రెండవది మోకాళ్ళ లోతు, నాలుగవది మన లోతు, తర్వాత విస్తారంగా మనిషిని తేలగొట్టేటువంటి లోతులోనికి ఆ నది ప్రవాహంలోనికి మనిషి నడవలసినటువంటి జీవితం ఉందని కూడా మాట అక్కడ సెలవిస్తూ దేవుని అంటున్నారు. ఈ నది ఏమై ఉంది? ఈ నది ఎక్కడి నుంచి బయలుదేరింది? ఈ నది ఎక్కడి నుంచి బయలుదేరింది? మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుదామా? ఒకసారి కీర్తన గ్రంథము 46 కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. ఈ నది అంటే మొట్టమొదటిగా తెలుసుకున్నట్లయితే వాక్యానికి మనకు బాగా అర్థమవుతుంది. చూడొకసారి 46వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతమైన మందిరమును, పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. ఒక నది కలదు, ఒక నది కలదు. అది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? పరిశుద్ధ పట్టణము నుంచి. అదే చేయబడుతుంది తెలుసా? విభాగింపబడినట్లుగా పరిశుద్ధ స్థలములను తాకుచు ప్రతి ఒక్క పరిశుద్ధ స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కలిగించేటువంటి ఒక నది ఉంది. ఆ నది ఏమై ఉంది? ఎవరై ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ నది అయి ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ నది అయి ఉన్నారు. ఆ మాట ఎక్కడికి రాసిన ఒకసారి చదువుదాం. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువుదాం ఒకసారి.
యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాజనమైన యేసు నిలిచి రైతులు ఎందుకు పారేసుకోవడం పక్కన ఎవడైనా తప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవలను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనములు చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. చాలని ప్రభువుని దేవుని బిడ్డారా, ఇక్కడ చదవని యొక్క వాక్య భాగంలో మీరు ఆలోచన చేసినట్లయితే జీవజలము నది ఎవరై ఉన్నారు అంటే ప్రభువు యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే నమ్మిక ఇచ్చుతారో వారి యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బ్రతికిస్తాయి. దేవుని బిడ్డ వారిని నిత్యము కూడా జీవింపజేసేది ఎవరు తెలుసంటే జీవజల నది. ఈ జీవజల నది మృతమైన దాటిలోనికి లేకపోతే నశించిపోయిన దాటిలోనికి ఈ జీవజల నది ప్రవహించినప్పుడు ఆ యొక్క ఏదైతే నశించిపోతుందో దానికి ఈ జీవజల నదిలో ఉన్నటువంటి జీవము వాటిలోనికి ప్రవహింప చేయబడి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బ్రతికించేదిగా ఉన్న దేవుని బిడ్డ. ఈ జీవజల నది ఎవరో తెలుసంటే ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రభు యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయనే జీవజల నది అయి ఉన్నారు. ప్రభువును దేవుని బిడ్డారా, ఈ జీవజల నది ఏమైందో తెలుసా? జీవింపజేసేటువంటి నది. జీవింపజేసేటువంటి నది అనగా ఇది ఒక పరిశుద్ధాత్మ అయి ఉన్నది. దేవుని బిడ్డ అదే వాక్యంలో మనం చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనాన్ని కూడా చదువుదాం. ఒకసారి చదవండి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనాన్ని. ఇందు విషయమై ఆదాము ఒక మనుషుడు జీవించు ప్రాణి అయ్యను. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. మొట్టమొదటి ఆదాము ఎవరు అంటే జీవించు ప్రాణి. అంటే మొట్టమొదటిగా భూమిలో సర్వ సృష్టిలో కలగ చేయబడిన మొట్టమొదటి మనిషి యొక్క పేరు ఆదాము. అతని ద్వారా అతను చేసినటువంటి పాపము ద్వారా మనుషులందరికీ కూడా ఏమొచ్చిందో తెలుసా అంటే మరణము సంభవించింది. అయితే ఆ మరణమును నశింపజేసి ఆ మరణము మళ్ళా జీవింపచేయడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. కనుక కడపటి ఆదాము ఎవరు తెలుసంటే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ఏమైనా తెలుసా? జీవింపచేయు ఆత్మాయను. అంటే జీవజల నది ఏమై ఉంది అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది. ఈ పరిశుద్ధాత్మ ఎవరి యొక్క హృదయంలో ప్రవహించి వారిని ఎవరైతే బ్రతికిస్తూ ఉందో, ఎవరైతే జీవింపజేస్తుందో వారు ఎప్పుడు కూడా చనిపోరండి. నిత్యము బ్రతికే అంతస్తులోనికి వారు నడిపించబడుతూ ఉంటారు. దేవుడు కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధ స్థలంలో నుంచి అనగా పరలోక పట్టణంలో నుంచి ఒక జీవజల నదిని ఎక్కడికి పంపించాడు తెలుసా? ఆయన యొక్క మందిరంలోనికి లోకంలోనికి పంపించాడు. దేవుని బిడ్డారా, అదేం చేస్తుందో తెలుసా? శాఖలుగా విభజింపబడి అనేకమైన పరిశుద్ధ స్థలంలో తాకుచ్చు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న వారందరికీ కూడా సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తూ అది ప్రవహింప చేస్తూ ఉన్నప్పుడు ఆ జీవజల నది దగ్గరికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రవహిస్తున్నటువంటి జీవజల నదికి వచ్చి ఆ జీవజల నదిని మన మీద ప్రవహింపచేయమని మనము దేవుడిని అడగాలి. అడిగినప్పుడు ఎవరైతే దేవుని నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుంచి జీవధారలు బయలుదేరి చేస్తారు తెలుసా? వారిని బాధించుకునే చేస్తారు. నిత్యము జీవింపజేస్తారు. దేవుని బిడ్డ నిత్యము కూడా జీవింపజేస్తాయి. ఈ రోజున మరి దేవునితో ప్రవహింపజేసి దేవుని యొక్క వాక్యం ఏమని శాపిస్తుంది? దేవుని యొక్క జీవజాలంలో ప్రవహించినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడం దేవుడు మాట్లాడుతూ ఉంటే మనుషులు దేనితో ఉన్నారు తెలుసంటే
దేవుని యొక్క పరిశుద్ధాత్మతో త్యాగవలసినటువంటి వారు ఉన్నారు మనుషులైన వారు. ఎలాగో తెలుసు అంటే మనుషుల యొక్క జీవితంలో వారు ఎప్పుడు కూడా కొరత ఉంది, ప్రతి దాన్ని కూడా కొలుసుకోవాలి. దేవుని పెట్టారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఎంతవరకు ఉందో కొలుసుకునేటువంటి వారు ఉండాలి. ఎందుకు తెలుసా, ప్రతి ఒక్క మానవుడు బ్లడ్ షుగర్ ఎంత ఉందో చూసుకుంటూ ఉన్నారు, అలాగనే షుగర్ ఎంత ఉందో చూసుకుంటున్నారు, బీపీ ఎంత ఉందో చూసుకుంటున్నారు, అలాగే శరీరంలో ఏ బలహీనత ఉందో అన్ని కూడా ఎలాగైతే సరి చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారో జాగ్రత్తగా చూసుకుని ఎలాగైతే ముందుకు కొనసాగుతూ ఉన్నారో పరిశుద్ధ ఆత్మ అనుభవం ఎంత నువ్వు కలిగి ఉన్నావు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలని దేవుడుతున్నా. నీలో పరిశుద్ధాత్మ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్క మనుషులు కూడా తెలుసుకోవలసినటువంటి వారు ఉన్నారు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్మను నీ నేటికి దేవుడు ప్రవహింపజేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నువ్వు ఎంతవరకు నువ్వు మునిగి ఉన్నావు, పరిశుద్ధాత్మ అనుభవంలో ఎంతవరకు నువ్వు తేలుతూ ఉన్నావు అనేది ఈ ప్రతి ఒక్క మనుషులు కూడా తెలుసుకోవాలని దేవుడుకున్నాడు. అందుకే రాస్తున్న అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాస్తున్న మాట చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును ప్రతి ఒక్క కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడిన వారే క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున నీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులైనట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని యొక్క వెడల్పును పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకోవలసినటువంటి వారు ఉన్నారు. ప్రభువుకు దేవుని పెట్టారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుచున్న మాట, ఈ లోకంలో కలిగించబడిన ప్రతి ఒక్క మనుష్యుడు ప్రతి ఒక్క కుటుంబమును వారు దేవుని యొక్క ఆత్మయందు పూర్ణులగునట్లుగా వారు ఎంతవరకు వారి యొక్క విశ్వాసమును వారి యొక్క పరిశుద్ధాత్మను ఏం చేసుకోవాలో తెలుసు అంటే కొలుసుకోవలసిన వారే ఉన్నారు. ఎంత లోతు కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన విధానము, ఎంత లోతైన అనుభవం కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని, ఎంత ఎత్తు కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని, ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా చూచుకోనవలెను నేను రాశాడు దేవుని పెట్టాను. ఈ రోజు ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు ఎంతవరకు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు? రక్షణ పొందిన నీవు, పరిశుద్ధాత్మ వరము పొందుకున్న నీవు, పరిశుద్ధాత్మ నీలో ఎంతవరకు నింపుదల కలిగి ఉంది? ఇప్పుడు ఆలోచన చేస్తారా? కొందరికైతే శీలమండలి లోతు వరకు మాత్రమే ఉంటుంది. శీలమండలి లోతు అంటే ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వారు ఏం చేస్తుంది తెలుసా? వారు ఎంతవరకు కోరుకు అంతవరకు మనకు చాలు. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాను కదా నాకు చాలు, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాను, పరిశుద్ధాత్మని నడిపిస్తుంది దేవుని యొక్క మందిరానికి అంటే ఈ పాదాలు ఆ చీలమండలంలో పరిశుద్ధాత్మ అనుకుంటే నాకు చాలు అనుకునే క్రైస్తవులు లేరా? కొందరు క్రైస్తవులు ఉన్నారు, అయ్యా నా రాకపోకలు యందు నా కాళ్ళు ఎక్కడికెక్కడ సంచరిస్తూ ఉన్నాయో ఆ స్థలములన్నిటిలోనూ నీ పరిశుద్ధాత్మను కాపుదలగా ఉంచు, నీ కాపుదల నన్ను భద్రపరచు నాయన అంటే వారి యొక్క పరిశుద్ధాత్మ అనుభవం ఎంతవరకు ఉంటుందో తెలుసు అంటే చీలమండలి లోతు వరకు మాత్రమే ఉంటుంది. వారు నడకలోను వారి యొక్క ప్రయాణంలోను వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోను ఆ పరిశుద్ధాత్మ తోడుగా ఉండే వారికి చాలు. అక్కడి నుంచి మా కాలంలో కూడా అనుభవం అవసరం లేదు. అది ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఆపేస్తారు పరిశుద్ధాత్మ అనుభవాన్ని. అక్కడి నుంచి ఇంకా ముందుకు లోతైన అనుభవంలోకి రావడానికి ఇష్టపడరు. అయితే దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు? ఓ యెహెజ్కేలు చీలమండలి లోతు వరకు వచ్చిన నీవు మళ్ళీ ఎక్కడికి రావాలి తెలుసా? ఆకార లోతు అనుభవంలోనికి నడవాలి. ఆ లోతు నీకు సరిపోదు. జీవజల రాసు జీవజల ఆ యొక్క జీవజలాలు నీలో ప్రవహించి నిన్ను నిత్యము జీవింపజేసి ఆ జీవజల నది దగ్గర వృక్షాలు ఉన్నాయంట.
అవి నెల నెలా కాపు కాస్తూ ఉన్నప్పుడు ఆ జీవ వృక్షాలన్నీ కూడా నువ్వు భుజించేటువంటి వారిగా ఉండాలి అంటే చీలమండల లోతు పరిశుద్ధాత్మ అభిషేకము నీకు సరిపోదు. మరి ఏ లోతు కావాలి నీకు? మళ్ళీ అక్కడి నుంచి ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళ లోతు అనుభవంలోకి నువ్వు నడిపించబడాలి. మోకాళ్ళ లోతు అనుభవం అంటే ఏమిటి అంటే ప్రార్థన అనుభవంలోకి నడిపించబడాలి. దేవుని బిడ్డారా, నీ రాక మోకలేదు పరిశుద్ధాత్మ అనుభవం సరిపోదు. మళ్ళీ మోకరించి ప్రార్థించిన అనుభవంలో నడిపించబడాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన, మోకాళ్ళ అనుభవం. శ్రమ కలుగుతూ ఉందా, కష్టం కలుగుతూ ఉందా, పరిశుద్ధాత్మ సహాయం కొరకు మోకరించి ప్రార్థించే అనుభవంలో నడిపించబడాలి. ఇబ్బందికి అనుభవం, ఆ అనుభవం ఏం చేస్తారో తెలుసు అంటే ఆ పాస్టర్ గారికి శ్రమ కలిగిందా, బాధ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, అయ్యేది మా గురించి ప్రార్థించింది. మరి మీరేం చేస్తారు? అంటే నాకు ఆ లోతుగా అనుభవం, మా కాళ్ళలో అనుభవలేదు, మా కాళ్ళలో మాకు లేదు, మా కాళ్ళని కూడా నలిగిపోతాయి, మా కాళ్ళని కూడా నల్లబడిపోతాయి, మా కాళ్ళని కూడా కాయలుగా చేస్తాయి. ఆ లోతైన అనుభవంలోకి నేను నడిపించుకోండి. అలాగే దిక్కుదండి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోకి ఆత్మచతువు నడిపించబడ్డా నీవు మా కాళ్ళలో అనుభవంలోకి నువ్వు తప్పనిసరిగా నువ్వు నడిపించబడాలి. నువ్వు ఎప్పటికప్పుడు కొలుసుకుంటూ ఉండాలి. పుట్టినటువంటి బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? వారిని తల్లిదండ్రులైన వారు, కుటుంబీకులు అతను పెరుగుతూ ఉన్నాడా లేదని ఎప్పటికప్పుడే కొలబద్ద తీసుకుని ఎలాగైతే కొలుస్తాడో, నూతనంగా క్రీస్తులో జన్మించిన ప్రతి ఒక్క క్రైస్తవుడు వారు పరిశుద్ధ ఆత్మలో వారు దినదినము కూడా ఎదుగుతూ ఉన్నారా లేదా, దుర్దినము కూడా పరిశుద్ధ ఆత్మలో బలపడుతున్నారా లేదా అనేది కూడా కొలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా తెలియదు. ఈ రోజున క్రైస్తవులు చేస్తున్న పని తెలుసా? రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నా, పరిశుద్ధాత్మ పొందుకున్నా అని అనుకుని జీవించేస్తున్నారు ఈ లోకంలో. అటువంటి వారికి జీవవృక్ష ఫలాలు భుజించి అనుభవంలోకి వారు వెళ్ళరు. అంతేకాదు దేవుని యొక్క రాజ్యములో వారు ప్రవేశించి ఆ ఉన్నటువంటి నిత్యము అనుభవించేటువంటి సుఖాలు వారు అనుభవించలేని ప్రభునందు దేవుని బిడ్డారా. అందుకే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున జీవింపజేసేటువంటి జీవజల నది మన మధ్యలోకి వచ్చి ఆయన పలుకుతో మాట్లాడితే ఎవరైతే నా యొక్క నమ్మకం ఇచ్చుతారో, ఎవరైతే నా యొక్క విశ్వాసం ఉంచుతారో వారి యొక్క కడుపులో నుంచి జీవజల దారులు మీలోకి నేను ప్రవహింపజేస్తానని ఆయన జీవజల నదిని ప్రవహింపజేశాడు. పరిశుద్ధాత్మ చేత లోకమందు కూడా నింపబడింది. ఆ పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలి తెలుసా? తేలి తేలి ఆనందించేటువంటి వాడిగా ఉండాలి. దేవుని పెట్టాలి, తేలి తేలి ఆనందించేటువంటి వారికి ఉండాలి. మొట్టమొదటిగా చూసినప్పుడు చీలమండలం లోతు, రెండవదిగా చూసినప్పుడు మోకాళ్ళ లోతులోకి వెళ్ళాలి, మూడవదిగా చూసినప్పుడు ఎక్కడుందో తెలుసా? బలలోతు అని ఇక్కడ రాయబడి ఉందో దేవుని బిడ్డారా. బలలోతు అనే గౌరవానికి సంబంధించినటువంటిది. ఇక్కడ చూసినప్పుడు మనస్సుకు సంబంధించినది. మనస్సు వరకు కూడా వస్తుంది, కానీ మనస్సు వరకే వస్తుంది, కానీ మనస్సు లోపలకు ఏమైనా తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని. చాలా మంది చేస్తున్న పని తెలుసా? పాదాల వరకు ఉంటే పరిశుద్ధాత్మ చాలు, మునిగితే చాలు, అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళండి, ఆ చాలు నా బతుకులు. అమ్మ రక్షణ పొంది అనేక మంది సంవత్సరాలు అయింది, ప్రార్థన చేయండి ఎవరన్నంటే అయ్యారు నాకు రాదండి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళదు. ఇంకా చీలమండలంలో ఉండిపోయావు. అక్కడి నుంచి ఎక్కడికి నువ్వు ప్రవేశించాలో తెలుసా? అక్కడికి వెళ్ళాలి, మోకాళ్ళలో అనుభవంలోకి వెళ్ళాలి. ఎవరు ప్రార్థన చేయమని చేసే శక్తివంతులుగా ఉండాలి. ఎవరు ప్రార్థన విజ్ఞాపనం చేయమన్నా కానీ, ఎవరి నుంచి ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ మోకరించి ప్రార్థించి పరిశుద్ధాత్మ చేత ఈ లోకాన్ని జయించే శక్తివంతులుగా పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడేటువంటి అనుభవం వెళ్ళమంటే నాకు చూపించండి. లేదా మోకాళ్ళలో అనుభవాలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. చీలమండలంలో ఉంటే సరిపోదు. అందుకే పాట పాడుతూ ఉన్నాం, మోకాళ్ళ లోతు సరిపోదయ్యా, పాదాల కొలత ఆత్మలో మునిగి మునిగి తేలాలయ్యా. ఎందుకు అసలు ఇంత పాట ఎందుకు అసలు అనుకుంటున్నారు? పాదాల కొలత సరికాదని, సరైనది కాదు. పాదాల్లో ఉండి అయ్యో నేను ఒక క్రైస్తవుడిని, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాను సరిపోతాను నువ్వు అనుకుంటున్నానేమో, అది ఎంత మాత్రం కూడా సరిపోదు. దేవుని రాజ్యంలో నిత్యము జీవించడానికి పాదాల లోతు నీకు ఎంత మాత్రం కూడా సరిపోదు. అక్కడి నుంచి మోకాళ్ళ లోతులోనికి నువ్వు నడిపించబడాలి. అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధంలో నువ్వు
ఏర్పరచబడిన అంతస్తులోకి నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వేం చేయాలి? ప్రతి విషయంలో కూడా మోకరించి ప్రార్థించి సమర్థములు జయించేటువంటి శక్తి ఉండాలి. దేవుని పెట్టాలి. మూడవది చూసినప్పుడు లోతు ఇక్కడ మరలోతులోనికి ప్రవేశించింది. దేవుని పెట్టారా? మరలోతులోనికి వెళ్ళింది అంటే ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క మనసులోనికి వెళితే సరిపోదు. మనసు దగ్గరికి వచ్చి పైన తాకితే కుదరదు. ప్రభువుకు దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య మార్పులు చూసినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం ఎంత లోతు ఉండాలో, ఎంత లోతైన అనుభవం ఉన్నామో మనం ఎప్పటికప్పుడే మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ లోతు పరిశుద్ధాత్మ ఎంత లోతులో ఉన్నావో, ఎంత ఎత్తైన అనుభవంలో ఉన్నావో, ఎటువంటి విస్తారమైన విడాయింపుకెళ్ళని చూపు నువ్వు జీవిస్తూ ఉన్నావో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోమని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనం పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి తెలుసు అంటే పరిశీలించుకుంటూ సరి చేసుకుంటూ, ఒకవేళ పరిశుద్ధాత్మలో నువ్వు ఇంకనూ అభివృద్ధి చెందకపోతే, పరిశుద్ధాత్మ ఇంకను బలపడకపోతే నువ్వేం చేయాలి తెలుసు అంటే ఆ బలము పొందుకోవడానికి నువ్వు చూస్తూ ఉండాలి. ఎలాగైతే బిడలైన వారు ఎదగకపోతే వారి యొక్క జీవితంలో ఆహారం పెరగడానికి, వారి యొక్క జీవితంలో ఎదగడానికి ఎలాగైతే జాగ్రత్త తీసుకుని బిడ్డలు ఎదుగుదల కోరుకుంటూ ఉంటామో, మనమందరం కూడా యేసు క్రీస్తునందు రక్షింపబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆత్మలో దినదినము కూడా ఎదుగుచు వర్తించుకునేవారుగా ఉండాలని దేవుని పెట్టాలి. ఈ నది దగ్గరికి తీసుకువెళ్ళాడు దేవుడు యెహోవా. ఎవరిని? యెహెజ్కేలు తీసుకెళ్ళాడు. ప్రవక్త యెహెజ్కేలు నువ్వు రా అని చెప్పి తీసుకెళ్ళాడు. మోకాలు లోతు, అక్కడి నుంచి మొట్టమొదటి చీలమండలో తీసుకెళ్ళాడు. తర్వాత మోకాలు లోతులోకి తీసుకెళ్ళాడు. తర్వాత చేయి యొక్క మరలోకి తీసుకుని తర్వాత ఇంకా అక్కడి నుంచి నువ్వు ఆగడానికి వీల్లేదు. నడు. ఎక్కడ నడవాలి? నదిలో నడు. నడుస్తూ ఉన్నప్పుడు అతనంట ఆ నదిలో తేలిపోతున్నట్టు మునిగిపోయి, నది ఈదగలిగినంత ఉంది కానీ ఈదలేనంత అక్కడ రాయబడలేదు. నది ఈదగలిగినటువంటి నది ఇది ముంచేటువంటి మనుషులు నాశనం చేసేటువంటి నది కాదు. పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడు, పరిశుద్ధాత్మను దినదినము ఎదుగుచుకున్నప్పుడు, దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, దినదినము కూడా ఆత్మలో మునిగిపోయే అంతస్తులోకి వెళ్ళాలి. కొందరు ఆత్మలో మునిగిపోయి ఆరాధన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ చేత తెలియక వారు ఎలా చేస్తారో తెలియదండి. వారు ఏం చేస్తారో వారికి తెలియదు. వారికి 15 వస్తుందో తెలియదు, దెబ్బలు తగ్గుతున్నట్టు తెలియదు. అటువంటి ఆరాధన చేస్తారు. ఏంటో కానీ కారణం తెలుసు అంటే వారు ఆత్మలో తేలి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారని సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వారిని చూసి ఆరాధన చేయడానికి వీల్లేదు. దేవునికి ఆత్మతో మునిగి దేవునికి ఆత్మలో ఆనందించేవాడిని, దేవునికి ఆత్మలో బలపడుతున్న వారిని ఎంత మాత్రం హేళన చేయడానికి వీల్లేదు. వారిని ఏం చేయాలో తెలుసు అంటే వారి వల్ల నేను కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నేను తేలి ఆడాలి, దేవుని స్తుతించాలి అని దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. దావీదు ఒకనొక దినాన్ని అతడు దేవునికి ఆత్మ మనుషుడై అతను నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి ఆత్మ చేత నింపబడుతూ అతను గొప్ప జయము పొందాడు. ఎవరి మీద? గొల్యాతు మీద విజయం పొందిన తర్వాత ఆత్మ మనుషుడై పాటలు పాడుతూ వెళ్తూ ఉన్నాడంట. పాటలు పాడుతూ వెళ్తూ ఉంటే అతను చూసి అతను చేసుకోబోయేటువంటి భార్య ఏమో తెలుసా? ఇతనికి మెంటలు వచ్చిందా? ఈదులంటే డ్యాన్స్ వేస్తున్నాడు, ఇతనికి మెంటలు వచ్చిందా? డ్యాన్స్ వేస్తున్నాడని చెప్పి హేళన చేస్తున్నాడు. దేవుని పెట్టారా? హేళన చేసినటువంటి ఆ యొక్క కుమార్తె జీవితం అతను నాశనం అయిపోయింది. కానీ ఆత్మతో నింపబడినటువంటి దావీదు యొక్క జీవితం ఎంత మాత్రం కృంగిపోలేదు. దేవుని పెట్టారా? ఎంత మాత్రం నిరసించుకోలేదు. కనుక తెలుసండి అతను ఆత్మలో దినదినము కూడా బలపడుతూనే ఉన్నాడు. ఆత్మలో దినదినము కూడా తేలిపోయిన అనుభవానికి వెళ్ళిపోయాడు. ఎవరో తెలుసండి? దావీదు. అందుకే అతను మాట్లాడితే ప్రార్థన, అతను మాట్లాడితే దేవునికి సహాయం, అతను మాట్లాడితే దేవుడు 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 అనే మాట ఉండేది. కానీ వేరొక మాట అతని నోటి నుంచి వచ్చేది కాదు. ఎందుకు తెలుసంటే అతని హృదయం అనట అతను శరీరం అంతా కూడా మునిగిపోయేటువంటి పరిశుద్ధాత్మ చేత అతను నింపబడే అనుభవం అతను ఉన్నాడు. తెలుపుకున్నాడు. అందుకే యెహెజ్కేలు తీసుకెళ్ళి కూర్చోలేదు. ఓ యెహెజ్కేలు చీలమండలంలో నీకు సరిపోదు. నుంచి మళ్ళీ 1000 మోర్లు కొలిచాడు దేవుడు. కొలిసిన తర్వాత మళ్ళీ 1000 మోర్లు నడిచాడు. 1000 మోర్లు నడిచిన తర్వాత మోకాలు వచ్చింది. అది సరిపోదు నీకు అని ఎక్కడికి మనలోకి వచ్చింది. మళ్ళీ 1000 మోర్లు కొలితే అక్కడికి మళ్ళీ 1000 మోర్లు కొలిచాడు అన్నది. అక్కడ విస్తార
నది కనపడలేదు. మీరే కదా అనుకుంటున్నాడు, నీటిలో నడుస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఎదరంత లోతైనటువంటి నది ఉందనే సంగతి, అంత పెద్ద విస్తారమైన నది, త్వరమైనటువంటి నది ఉందనే సంగతి ఎహెజ్కేలుకు తెలియదు. దేవుడు పరిశుద్ధాత్మను కొలిసే అనుభవానికి ఎవరికి రానది. నా ఆత్మ మనం ఇప్పటికప్పుడు మనం చూసుకోవాలి. ఆత్మను మనము ముంచబడేటువంటి వారిగా ఉండాలి. నీటిలో మునిగితే చాలు దేవుని రాజ్యం వెళ్ళిపోవడానికి కాదు, ఆత్మలో ముంచబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. పాదాలు ఒక్కటే దేవునికి సన్నిధికి వెళితే పాదాలు దేవునికి సన్నిధికి తీసుకుని పోవు. ఆ రోజు మనకి సరిపోదు, ఆ రోజు మనకి సరిపోదు. ఎక్కడికి మోకాళ్ళలో అనుభవానికి వెళ్ళాలి. అక్కడి నుంచి జీవమండలంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి తెలుసు అంటే బాలోతు నుంచి మళ్ళా మనందరం కూడా అందులో తేలిపోవాలి పరిశుద్ధాత్మలో. అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఉంటాయి అనుభవం. చాలా మందిని చూస్తే ఎక్కడి వరకు ఉంటుందో తెలుసు అంటే జీవమండలంలో అనుభవం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మోకాళ్ళలో అనుభవం అంటే బాగా తక్కువ మంది. అక్కడి నుంచి మనలో అనుభవం అంటే ఇంకా తక్కువ మంది. అంటే హృదయమైన దేవుడే ఉండాలి. హృదయమైన పరిశుద్ధాత్మ చేత నింపుకున్నటువంటి వారిగా ఉండాలి. అటువంటి విధములు మనం తేవాలి. మరి తేలుతూ ఉన్నామా? ఈ రోజు క్రైస్తవుడు ఎక్కడ తేలుతున్నాడో తెలుసా? ఎక్కడ తేలుతున్నాడు? ఎక్కడ తేలమన్నాడు దేవుడు? ఆ యొక్క జీవజలము నది అయినటువంటి పరిశుద్ధాత్మలో తేలి ఆడాలంటే ఎక్కడ తేలుతున్నాడో తెలుసు ఈ రోజున క్రైస్తవులే కాదు, చాలా మంది ఎక్కడ తేలుతున్నారో తెలుసు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుతారు. 5వ అధ్యాయం 18వ వచనం చదువు ఒకసారి. మరియు మీరు మద్యముతో మత్తులై ఉండకండి, దాంట్లో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. ఏమని రాశాడు? ఎక్కడ తేలుతున్నాడు దేవుడు? ఎక్కడ తేలమన్నాడు? ఆత్మలో పూర్ణులై ఉండండి. అంటే పరిశుద్ధాత్మలో తేలి ఆడంటే ఈ రోజు ఎక్కడ తేలుతున్నారు తెలుసు అంటే మధ్యములో తేలి ఆడుతున్నారంటే. కాలు ఎక్కడ ఆత్మ తెలుస్తుంది? ఆ తేలినట్టు క్రైస్తవులు తేలితే బాగుంది. ఈ రోజున పరిశుద్ధాత్మలో ఒక తాగుబోతు తేలినట్లుగా క్రైస్తవులు పరిశుద్ధాత్మలో తేలుతున్నారా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారా? నాకు తెలియకుండా మందిరికి వచ్చేసానండి, నాకు తెలియకుండా ప్రార్థన చేశానండి, నాకు తెలియకుండా ఆత్మవశం అయిపోయానండి. ఎంతమంది చెప్పగలుగుతున్నారు? తేలి ఆడాలంటే ఎక్కడ తేలినా తెలిసిన మధ్యలో తేలి ఆడుతున్నారని తెలుపుకున్నాను. అనేకమైన అనర్థాలకు దారి తీసేటువంటి మధ్యలో తేలి ఆడేటువంటి వారిగా ఉంటున్నారు. దేవుని పెట్టారా? మధ్యలో తేమని దేవుడు కోరుకోవట్లేదు. మధ్యలో తేమని చెప్పి నేను ప్రవహించేటువంటి మధ్యం ప్రవహిస్తుంది కదా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా అని అది తాగి ఆ మధ్యలో తేలి ఆడాలని చెప్పట్లేదు. అందులో తేలి ఆడితే ఏమొచ్చేదో తెలుసా? కుటుంబానికి నాశనం, వాడికి విలువ ఉండదు, వాడి ఎంత మాత్రం ఏం జరుగుతుందో వాడికి తెలియదు. ఈ రోజున తాగి ఆ మధ్యలో తాగి తేలి డ్రైనేజీలో పడి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మధ్యలో తాగి తేలి ఆడి ప్రమాదాల గురించి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఒక క్రైస్తవుడు ఉన్నాడు, నీవు ఎలా ఉన్నాడో తెలుసా? మధ్యలో తేలి ఆడమని చెప్పట్లేదు. దేవుడు పెట్టారా? పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. మరి ఆత్మ పూర్ణులై ఉండగలుగుతూ ఉన్నారా? ఆత్మకేమో పరిశుద్ధాత్మకు ఎక్కడో ఒక మూల స్థానం పెడతాం, మిగిలినంత వాకాన్ని స్థాపించు, వాకాన్నంత కూడా వాకంలో హృదయం పెట్టేసుకుంటాము. దేవుడు పెట్టా, ఇదేనా నీ లోతైన అనుభవాన్ని ఆలోచన చేయండి. ప్రభుత్వం దేవుడు పెట్టాను. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మ చేతను నింపబడినటువంటి అనుభవం కలిగి ఉండాలి. పూర్ణులు అంటే సంపూర్ణంగా మనం పరిశుద్ధాత్మలో నింపబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ ఆలోచన చేయండి. దేవుడు పెట్టాలి. ఆలోచన చేయండి. త్రాగుడు వల్ల భార్య భర్తలకు గొడవలు వస్తూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నారు కుటుంబాన్ని, బిడ్డలు చల్లాచెదరైపోతున్నారు. కుటుంబంలోనే కాదు, సంఘంలోనే కాదు, గ్రామాల్లోనే కాదు, వారికి విలువ ఉన్నదండి. ఇందుకు పనికిరాని వారికి చూస్తారు త్రాగుబోతుని. ఆయనకి ఎంతో ఆశ ఉండవచ్చు, ఎంతో అంతస్తులు కలిగి ఉండవచ్చు. వాడు ఎప్పుడైతే మధ్యలో తేలి ఆడతాడో వారికి విలువ కూడా ఉండదు. భార్య కూడా వాడితో కాపురం చేయదు. దేవుడు అటువంటి నాశనం కలిగించేటువంటి త్రాగులు మనం తేలి ఆడతాం కాదు.
మనిషి ఆ యొక్క తాగులో మునిగిపోయిన వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు. కానీ అందులో మునిగి ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు కనుక వాడు నాశనం పొందుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మలో తేలి ఆడేవాడి యొక్క జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? ఆ నది ఒక నది కాదు, ఆ నది పరిశుద్ధాలయంలో తాగొచ్చు. దేవుని యొక్క మందిరంలోకి ప్రవహిస్తూ వారికి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉందని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరి యొక్క హృదయంలో జీవజాలు ప్రవహిస్తూ ఉన్నాయో, ఎవరి యొక్క హృదయంలో జీవజాల నదులు ప్రవహించి ఆత్మచేత నింపబడుతూ ఉంటారో వారి యొక్క జీవితంలో ఆనందాన్ని చెప్పడానికి యేసయ్య సిద్ధముగానే ఉన్నాడు దేవుని బిడ్డ. కొందరి జీవితంలో అయితే మద్యము, కొందరి జీవితంలో అయితే వ్యభిచారం అనేటువంటి దాంట్లో మునిగిపోయిన వారు చాలా మంది ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో ఒక సహోదరి కనపడుతూ ఉంది, సమరయ స్త్రీ. ఆమెను కూర్చున్నటువంటి మాట ఎప్పుడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు నువ్వు దేవుని వరమును నువ్వు నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడగవు, ఆయన నీకు జీవజలమును ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఎవరండి అడిగింది? ఒకనొక దినమందు సమరయ స్త్రీ. ఈమె పాపాత్మురాలు, ఈమె పాపాత్మురాలైనటువంటి బిల్లు కలిగినటువంటి కుమార్తె. అనగా గ్రామంలో ఆమెకు విలువ లేదు, వారి యొక్క ప్రాంతంలో ఎక్కడ కూడా విలువ లేదు కనుక మనుషులందరూ కూడా చూటి పోటీ మారవచ్చును పొడుస్తూ ఉన్నప్పుడు ఆమెలో ఎందులో తేలి ఆడేటువంటి ఉంది తెలుసా? వ్యభిచారములో తేలి ఆడేటువంటి మనస్తత్వం కలిగిన కుమార్తె. ఆమెలోనికి దేవుడు ఆ యొక్క వ్యభిచారమైనటువంటి పాపము చేత ఆమె చచ్చినటువంటి స్థితిలో ఆమె యొక్క జీవితంలో జీవజల నదులు ప్రవహింపచేయడానికి యేసయ్య అందరికి వెళ్ళి ఆమెను మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా నేను తప్పికున్నాను, నాకు నీళ్ళు అని అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది, యూదులైన మీరు సమరులైన మమ్మల్ని అంత రానివాడిగా చూస్తారు కదయ్యా, ఇదిగో మేము ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు కూడా అపరిశుద్ధులు అయిపోతావు అని అడుగుతూ ఉన్నప్పుడు నీకు నేను ఎమ్మని అడిగింది ఎవరో నీకు తెలిస్తే కనుక, నీకు నీళ్ళెమ్మని అడిగింది ఎవరో తెలిస్తే కనుక నువ్వు ఎంత మాత్రం కూడా మాట్లాడే ఉండవు. ఒకవేళ అడిగిన వాడు ఎవరో నీకు తెలిస్తే కనుక అతను నీవు జీవజల నదులు అడిగినప్పుడు ఆయన ధారాళంగా జీవజల నదులు ప్రవహింపజేస్తాడు. అడిగిన వాడు ఎవరు? జీవజల నది అయిన యేసయ్య, కనపడి ఆధామైనటువంటి యేసయ్య. ఆమె అడిగాడు దేవుని బిడ్డలారా, ఆ జీవజల నదిని ఈ సమరయ స్త్రీలోనికి ప్రవహింపజేశాడు. ఈ జీవజల నది ఆమెలో ప్రవహించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు ఉద్దేశాలన్నీ కూడా పారిపోయి ఈ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడింది దేవుని బిడ్డలారా. ఈ యొక్క స్త్రీ ఎప్పుడైతే జీవజలం చేత నింపబడి ఈ యొక్క కుమార్తె, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఈ యొక్క కుమార్తె సమరయులందరినీ కూడా దేవునికి సన్నిధిలోకి నడిపించి అంతస్తులోకి నడిపించబడింది దేవుని బిడ్డ. ఉన్నదా ఈ రోజు నీకే అంతస్తు, ఉన్నదానికే అంతస్తు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడితే కనుక నువ్వేం చేస్తావో తెలుసా? అనేకులు దేవుని సన్నిధిలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటావు. నీలోనే ఆత్మ ఎదుగుదల లేకపోతే, నీలో ఆత్మచేత నువ్వు బలపడకపోతే, నీవే ఆత్మపూర్ణులు నువ్వు జీవించలేకపోతే నువ్వు ఎవరు నడిపించగలవు? నడిపించలేవు కదా. ఆలోచన చేయండి దేవుని బిడ్డ. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడయ్యా. అమ్మా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ జీవజల నది ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క నదిని కూర్చి దేవుడు మాట్లాడుచున్నాడు. ఇది ఎటువంటి తెలుసా? జీవింపజేసినటువంటి జీవ నది. నశించిపోతున్నవాడు అలాగే మృతమైన దాన్ని మరలా జీవింపజేసి ఆ యొక్క జీవాన్ని ప్రవహింపజేసేటువంటి నది ఏమిటి దేవుని బిడ్డ? ఆ నది మనలో ప్రవహించాలి. అప్పుడే మనం నిత్యము మనం జీవించగలుగుతాము ప్రభువు దేవుని బిడ్డ. సమరయ స్త్రీని బ్రతికించినటువంటి జీవజలము నది. అలాగే చూసినప్పుడు త్రాగుబోతుల్లోనికి దేవునికి జీవజలము ప్రవహించినప్పుడు త్రాగుబోతులను బ్రతికించినటువంటి జీవజలము నది ఎవరో కాదు, అయిన ప్రభు యేసు క్రీస్తు ప్రభు అని
ఆ నదిలోనికి నేను ఏం చేస్తాడో తెలుసా, తీసుకుని వెళ్తాడు, నేను నడిపిస్తానంటున్నాడు. నేను నడిపించినప్పుడు ఆయనతో ఉన్నాడు, ఆయనతో నువ్వు నడిపిస్తే ఆయన నీ పక్కన ఉండగా ఆ నది ద్వారా నీకు ప్రమాదం ఉండదు. ఆయన నీ పక్కన నుండి యెహెజ్కేలు నడిపించినట్టుగా నేను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆగకపోతే అది ఆయన తప్పు కాదండి. ఈ రోజున దైవజనులు ఆత్మచదువుని నడిపించడానికి, ఆత్మపూర్తిగా చేయడానికి ఇష్టపడుతూ అనేకమైన ప్రయాసాలు పడుతూ ఉన్నప్పటికీ అసలు నేను నడిపిస్తే మాత్రం నేను నడుస్తానండి మన ఆలోచన ఏమన్నా తెలుసా? చాలా తెలివైన వాళ్ళు మనం. మీరు నడిపిస్తే మాత్రం నేను నడిచేస్తాను అనుకుంటాను. నేను రానండి, నాకు ఈ అనుభవం చాలండి. ఎక్కడికి జీవనంలో నాకు చాలండి, ఏదో ప్రాంతం ఒక్కడిగా చాలదా అనేటువంటి క్రైస్తవులు లేకపోతే ప్రభుత్వం దేవుడు సరిపోదు. అది అసలు సరికాదు. అసలు పాదాలలోతు అటు దేవుని యొక్క మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన అది సరిపోయే అనుభవం కాదు. మోకాళ్ళలో అనుభవానికి వెళ్ళాలి దేవుని పెట్టారా అంటే ఒక ప్రార్థన పౌరులుగా నువ్వు నియమించబడాలి. ప్రతిది కూడా ప్రార్థించి చేయించుతో పొందుకునే అంతస్తులు నడిపించబడాలి. మూడోది చూసినప్పుడు అనగా నీ హృదయం నిండా పరిశుద్ధాత్మ చేతను నింపబడి ఉండాలి. నీ హృదయం అంతా కూడా, నీ హృదయం నిండా కూడా ఆత్మ చేతను నింపబడిన అనుభవాలు ఉండాలి. ఉన్నావా నీకు ఆలోచించే అది నదిని చూపించాడు. చూపించిన తర్వాత అక్కడ యెహెజ్కేలు తేలిపోతాడంట. ఇంకా మునిగిపోతాడు. ఇంకా తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ అతను ఏదైనంత అది రాయబడ్డది కాదు, ఏదగినంత నది ఉంది, కానీ అది విస్తారమైన జీవజలపు నది అని చూసినప్పుడు యెహెజ్కేలు వైపు చూసాడు. వచ్చే ఇంకా ఒడ్డుకు తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ నది ఎక్కడికి పోతుందో చూడు అన్నాడు. చూసినప్పుడు ఆ నది ఎక్కడికి పారుతుందంట? సముద్రంలోనికి పారుతుందంట. దేవుని పెట్టారా? ఆ సముద్రంలోనికి పారినప్పుడు ఏమి జరిగిందో ఒకసారి చదువును, ఒకసారి ఆ వాక్యాన్ని ఒకసారి ఆలోచించుమా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 7వ వచనం. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడైనా నాతో ఇట్లనెను, ఈ నీళ్లు పూర్తిగా ప్రదేశములకు పారి అలాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అవును, వడిగా పారు. ఆ నది వచ్చిన చోట్ల జలచరములన్నీ బ్రతుకును. ఆ నీళ్లు అక్కడికి వచ్చిన వల్ల ఆ నీరు మంచి నీళ్ళు కనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారును? అక్కడ సమస్తమును అంటే నది ఎక్కడికి ప్రవహించిందో తెలుసా? ఆ నది ప్రవహించిన స్థలము ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడో తెలుసంటే అరాబాలోనికి దిగిందంటే. అరాబా అనేది ఎక్కడో తెలుసా? అరాబా అనేది ఎక్కడో తెలుసా? మృత సముద్రానికి సమీపంగా ఉందట. అరాబాలోనికి దిగి అక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించింది? సముద్రంలోకి వెళ్ళిందంట. ఈ సముద్రం యొక్క నీరు మంచినీరు కాదు. అంటే మంచినీరు సముద్రంలో చేపలు ఉండవా? బతకట్లేదా? అయితే జలచర రాశులన్నీ కూడా బతుకుతాయి ఎలా చెప్తున్నారంటే ఇది ఉప్పు సముద్రము కాదు. దేవుని పెట్టారు, ఇది మృత సముద్రం. ఇందులో లవణాలు ఖనిజాలు ఎక్కువగా ఉన్నందున చాలా అంటే జీవించే నేను అందులో బతకట్లేదు. ఇది ఏమైందో తెలుసా? ఈ నది నీరు ఏమై ఉన్నామో తెలుసా? ఎవరై ఉన్నారో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నేను చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నింపడంప నేలను, దాని జలములు బురదను మైలను పైకి వేయను. చూడండి దేవుని బిడ్డరా, ఏ సముద్రంలోనికి దేవుడు నడిపించాడో జీవజలపు నదికి తెలుసా? ఎక్కడికో తెలుసా? మృత సముద్రము. అనగా ఈ మృత సముద్రము ఎవరై ఉన్నారు? భక్తిహీనులై ఉన్నారు. బురద వంటి వారు,
మైలు వంటి వారు అంటే అపవిత్రత కలిగిన జీవితములు జీవించేవారు. అటువంటి వారిలోనికి మృత సముద్రములోనికి జీవజల నదులు పారినప్పుడు అదేమవుతుందో తెలుసా? ఆ సముద్రములో ఉన్న జలచరములన్నీ కూడా బ్రతుకు. ఈ రోజున చూస్తే లోకంలో కరోనా వైరస్ వచ్చింది, కానీ కారణం ఏమిటి? అనేక మంది మృతమైపోతూ ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు, కానీ కారణం ఏంటో తెలుసా? వారందరి యొక్క జీవితంలో అపరిశుద్ధత, అయోగ్యత, పాపపు జీవితం, బోధ వంటి బోధ దేంతో తెలుసా? పాపం స్వాదిస్తున్నా ఉంది. అటువంటి పాపం మనం జీవిస్తూ ఈ లోకమంతా కూడా నింపబడుతూ ఉన్నప్పుడు మరణము ఏర్పడి జరుగుతున్న దేశం అంతా కూడా, ఈ దేశంలో మరణము తొలగిపోవాలంటే, దేశంలో ఉన్నటువంటి మరణ తొలగిపోయి జీవింపజేయబడాలి అంటే జీవజల నదుల వల్ల మాత్రమే జరుగుతుంది, కానీ మన దేని వల్ల కూడా అది సాధ్యము కానిది. దేవుని బిడ్డ, అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ సముద్రంపై నీరు బోధతో సమానము, అలాగే మైలుతో సమానము అని రాయబడి ఉంది. దేవుని బిడ్డారా, అంటే అపరిశుద్ధత అంటే పరిశుద్ధత లేని జీవితంతో ఎవరు సముద్రము ఇక్కడ నీరు సాదృశ్యంగా ఉన్నారు. అలాగే మనుషులందరూ కూడా ఎవరున్నారు తెలుసా? పాపములు చెందను, అతిక్రమములు చెందను, చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన రక్తము చెంద బ్రతికించెను అని రాయబడి ఉంది వాక్యములు. దేవుని బిడ్డ, ఈ మృతతుల్యమైన ఈ లోకంలో సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నరులు కూడా ఎలా ఉన్నారు తెలుసా? తన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారే ఉన్నారు. ఈ లోకం మీదకి దేవుడు ఎవరు పంపించాడు తెలుసా? జీవజల రాసులు, నదులు ప్రవహింపజేశాడు. దేవుడు ప్రవహింపజేశాడు. ఈ జీవజల రాసులు, నదులు ఎక్కడో వెళ్ళి లోకంలో ప్రవహింపజేయబడుతూ ఉన్నాయి. ఆ నదిలోకి మనం దిగడమే ఆలస్యం. ఆ నదిలో దిగి ఏం చేయాలో తెలుసా? ఒడ్డున కాడి పట్టుకుని వచ్చేసిన వారిగా ఉండడానికి వీలు లేదు. ఆ నదిలోకి దిగిన నీవు ఆ చీలమండలోకి దిగి నాకు సరిపోతలే అనడానికి లేదు. ఏం చేయబడాలో తెలుసా? అక్కడి నుంచి మోకాళ్ళ లోతులు నడిపించబడాలి, అక్కడి నుంచి మన చీలమండ లోతులు, అలాగే అక్కడ మన లోతులు నడిపించబడాలి. నీవు మునిగి తేలి ఈత కొట్టేటువంటి అనుభవంలో నడిపించబడినప్పుడు నీవు ఎక్కడికి మనం చేర్చబడకూడదు తెలుసా? ఆ నది ఒడ్డున ఏమన్నది తెలుసా? ఆ పక్కన ఈ పక్కన కూడా విస్తారమైనటువంటి చెట్లు ఉన్నాయి, విస్తారమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు నెలకి కూడా పాపు కాసేస్తూ ఉంటాయంట. దాని యొక్క ఆకులు ఔషధం అవుతూ ఉన్నాయంట. ఎన్ని మాటలు రాశాడు తెలుసా అక్కడ? అంటే ఇది ఎక్కడ సాదృశ్యంగా ఉంది తెలుసా? ఈ జీవజల నది ఎక్కడ ఉంది? పరలోక పట్టణంలో ఉంది. దాని చుట్టూ ఏముందో తెలుసా? నాడు ఏదేళ్ళ తోటలో ఒక నది ప్రవహించి, ఎలాగైతే ఆ నదిలో నుంచి నీరు పారి చోటల్లో కూడా ఎలాగైతే పచ్చదనం కలిగి ఉందో, ఈ రోజున లోకంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆనందం చేత నింపబడతారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితంలో ఏర్పు ఉండదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సంతోషమే. అందుకే తేలి ఆడాలయ్యా, తేలి ఆడాలయ్య, జీవజలమా యేసునాథా అని పాట పాడుతూ ఉంటాము. దేవుని పెట్టారా? తేలి ఆడి అనుభవం పెట్టాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట చూసినప్పుడు, జీవజలపు ఓటనైన నన్ను విడిచి తిరుగుతూ ఉన్నారు నా జోలు. 2 దోషములు చేస్తూ ఉన్నారు. ఒకటి, జీవజలపు ఓటనైన నన్ను విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. రెండవది, తమ కొరకు నీళ్లు నిలబడి కొట్లను తొలగించుకుంటూ ఉన్నారు. అందుకే నా జనుల మీద నేను 2 నేరాలు మోపుతూ ఉన్నానని మాట్లాడుతున్నాను. జీవజలపు నదిని విడిచిపెట్టి నువ్వు తిరిగినంత మాత్రాన నీ తొట్టులో నీళ్లు నిలవవు. మరొక మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 55:1 తప్పికొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి, రోగలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోగలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరెలా రోగలు ఇచ్చెదరు? సంతృప్తి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితములు ఎలాగూ వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి
మంచి పదార్థమును భుజించుడి. చూడండి, దప్పుకొండు వారు నా నీళ్ళ యొద్దకు రండి. ఆహారం కాని దాని కొరకు ఎలాగూ నీ కష్టార్జితమును వ్యయం చేసుకుంటావు. ఆ మంచము కొరకు ఎలాగూ నీ కష్టార్జితమును వ్యయం చేసుకుని నీ యొక్క జీవితం నాశనం తెచ్చుకుంటావు. నీ లెవర్లో పాడైపోయినా పర్వాలేదు, నీ గుండె తినేసిన పర్వాలేదు, నీ కిడ్నీలు పాడైపోయినా పర్వాలేదు, నీవు ఎంత అనారోగ్యమైన పర్వాలేదు, కానీ నేను ఆ మంచుమని కోరుకుంటాను. నేను అందులో తేలి ఆడి అనుభవం ఉన్నవేమో ఆలోచించి. ఈ రోజున పురుషులే కదండి, స్త్రీల కొరకు తాగుబోతులు ఎక్కువైపోయాయి. మా ఊళ్ళో నాకు చాలా మంది స్త్రీలే, పురుషులు కానీ స్త్రీలు ఎక్కువైపోయారు. అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, ఉత్తరీలు తాగేసి వచ్చేస్తారు. మరి ఇదేం చెప్పు నాకు అర్థం కావట్లేదు. పురుషులు అనుకుంటున్నా నేను రోడ్ల మీద తాగి దిగుతున్నాను అనుకుంటే ఈ స్త్రీలు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆ బట్టలు సరిగా ఉంటున్నాయి, రోడ్డు మీద పడిపోయి ఉంటున్నారండి. ఆడవాళ్ళు చూడండి, ఎప్పుడు చూడలేదు, మరి ఎక్కడెక్కడ దేశాలు అనుకున్నాను, కానీ మన ప్రాంతంలో కూడా ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా అని నాకు ఇదొక విషయం నాకు తెలిసింది. నాకు ప్రభునందు దేవుని పెట్టాలా, నువ్వు తేలవలసింది మంచులో కాదు, నువ్వు తేలవలసింది పాపములకు కాదు, నువ్వు తేలవలసింది వ్యభిచారములకు కాదు. నువ్వు తేలి ఆడేటువంటిది ఎక్కడో తెలుసంటే పరిశుద్ధాత్మను తేలి ఆడే అనుభవంలో ఉండాలి. ప్రభువును దేవుని పెట్టారా, అప్పుడే నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాడు తెలుసా? పరలోక పట్టణంలో తీసుకువెళ్తాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడికి ఎవరైతే ఉండదో వారిని ఎంత పాత్రుడు నడిపించుతూ ఉన్నప్పుడు నడిపించబడాలి. శీలమంతంలో తెచ్చిందంటే చాలే, సారీ క్రైస్తవుల జీవితం, అయ్యా నాయన నీకు వందనాలు, ఎక్కడి వరకు వచ్చిన అదే పెద్ద గొప్ప అనుకుంటే అక్కడి నుంచి నువ్వేమైపోతావు, ఎంత వెళ్ళిపోతుందా మన ముందుకు వెళ్తావు. దేవుడు నీ నడిపిస్తూ ఉన్నప్పుడు నడిపించవలసిందే, అనవలసిందే. అక్కడి నుంచి మోకాళ్ళ వృత్తులకి మన సంఘంలో చాలా మంది నేను ఒక ప్రార్థన పనులు చేస్తున్నప్పుడు, కానీ నా తోడు నా పేరు ఉంటుంది, కానీ తోడులో ఉన్న మనుషులకి కనపడలేదు. వెనక్కిపోతుంది, వెనక్కి ఎవరు కనపడట్లేదు. ఏదైనా కార్యక్రమం జరుగుతుందా, ప్రార్థన పనులు అందరూ పెట్టి 7 స్త్రీలు పెట్టి ప్రార్థన చేద్దాం అనుకుంటాను. ఆ కార్యక్రమంలో ఎవరు కూడా కనపడరు. నేను ముఖ్యులు 10 రోజులు వచ్చి ప్రార్థన చేస్తాను అనుకుంటాను. వాళ్ళ గురించి నా కళ్ళు కాసిన వరకు అలాగే చూస్తారు. బాగుగానే ముందు వచ్చి ఎక్కడ ఉంటారు, ఏమనుకున్నారంటున్నారు, ఏదో చీరమండలంలో ఉన్నారు. పాకాలలో తలుపులోకి వెళ్ళినప్పుడు అందరి గురించి ప్రార్థన చేయాలి. అయ్యో ప్రార్థన 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 అనుకుంటున్నారు, కానీ ఇంకా వేరొక దృష్టిలో ఎంత మాత్రం కూడా ఉండదు. అది ఉందంటే నువ్వు పాకాలలో అనుభవంలో నువ్వు లేవు. నువ్వు లేకపోతే కనుక నువ్వు పరలోక రాజ్యంలో చేరవు, నిత్యము జీవించవు. నువ్వు నిత్యము జీవించే అనుభవంలోకి వెళ్ళి ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఫలాలు అనుభవించేటువంటి వారి ఉండాలి అంటే నీవు చీరమండల లోతుల నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మోకాళ్ళ లోతులోనికి వెళ్ళాలి. మోకాళ్ళ లోతుల నుంచి బల లోతులోనికి వెళ్ళాలి. ఒక్కసారి నిన్ను దూకే మాత్రమే దేవుడు నీకేం చేస్తున్నాడు, ఈత నేర్పుకోవాలని ఎక్కడో తెలుసా? పరిశుద్ధాత్మలో నీవేం చేయాలి తెలుసా? ఈత నేర్చుకోవలసినటువంటి వాడై ఉంటాడు. అందులో కేవలానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అందులో తేలి ఆడి ఆనందించే అనుభవం కల్పించబడాలి. పరిశుద్ధాత్మలో ఆనందాన్ని ఎంతమంది పొందుకుంటారు ఈ రోజున? ఎంతమంది పొందుకుంటారు? బహు తక్కువ మంది, 3-4 వారి మాత్రమే ఆత్మలో ఆనందిస్తారు. వారికి తెలియకుండా పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మలో ఆనందిస్తారు. వారి ఆనందం మీకు తెలియదండి. వారు చూసిన వారందరూ అనుకుంటారు ఏదో ఆనందించినట్టు మాట్లాడతారు, కానీ వారు తేలి ఆనందం ఎక్కడ తెలుసు? ఆత్మ వారిని ధ్యానం చేస్తుంది. బలహీనులే కావచ్చు, ఆరోగ్యవంతులే కావచ్చు, ఆత్మ వారిని ధ్యానం చేసి దేవుని మహిమపరిచి సంతోషంలోకి మనం నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డ అటువంటి తేలి అనుభవానికి నువ్వు నడిపించుకున్నాడు. దేవుని బిడ్డ చూడండి, మృత సముద్రమునే దేవుడు ఆ సముద్రంలోనికి నీరు ప్రవహించిందంట. ప్రవహించినప్పుడు ఆ నీరు మంచి నీరు అందులో ప్రవహించినందున ఆ నీరు కూడా మంచిదైంది. ఆ నీరు ఏమైందో తెలుసా? ఆ నీటిలో జలచరములన్నీ కూడా దాంట్లో బ్రతుకుంటూ నిలుస్తాయి. ఆ ప్రవాహంలోకి మనం వెళ్ళాలి. ఆ ప్రవాహంలో మనం నడవాలి. నడిచినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకుంటే. యెహెజ్కేలుని ఎక్కడ నడిపించాడు దేవుడు? ఎక్కడ నడిపించాడంటే ఆ నీటిలో నడిపించాడు. మొట్టమొదటిగా అతను డైరెక్ట్ గా తీసుకెళ్ళి నీటిలో కూర్చోలేదు, కానీ ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? చీలమండలం లోతులోకి తీసుకువెళ్ళాడు. చీలమండలం లోతు 1000 మూరలు కొడితే చీలమండలం లోతు వచ్చిందంట.
అంటే ఎన్ని సంవత్సరములు ప్రయాసపడితే, ఎన్ని సంవత్సరములు నువ్వు క్రీస్తులో ఆనందిస్తే చీలమండలో వస్తున్నావు తెలుసా? అనేక మంది సంవత్సరాలు ప్రయాసపడి చీలమండలో పరిశుద్ధాత్మను పొందుకుంటా. మళ్ళీ అక్కడి నుంచి 1000 మోర్లు కొలిసినప్పుడు మోకాళ్ళలో అనుభవంలోకి వచ్చారు దేవుని బిడ్డ. అక్కడి నుంచి ఏం చేయాలి? నడవాలి ముందుకి. నేను నడకుండా ఇంటి దగ్గర ఉంటాను, పరిశుద్ధాత్మ నాలో ఉందండి. ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుందండి? నువ్వు నడిస్తే నువ్వు రోజు ఎంతో తెలుస్తూ ఉంటావు, నువ్వు రోజులకి పెడతావు. నడకుండా రోజు అయినా తెలిసింది. అయ్యో నీళ్ళు తెలియదు అనుకుంటారు, అది నాకు బాగా తెలిసింది. ఎవరో చెప్పాడు, నాకు ఎవరో చెప్పారు. పరిశుద్ధాత్మ యొక్క లోతు కొలిసేటువంటి వాడు ఎవరు లేరు. అయితే అందులో ఎదగలిగేటువంటి సామర్థ్యాన్ని ఎవరిస్తున్నారు తెలుసంటే ప్రభువే ఇస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనొక దినాన్ని చేపలు పెట్టేటువంటి శిష్యులు వాళ్ళు మాట్లాడుతున్నారు. శిష్యులు అయ్యో రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేపలు కూడా దొరకలేదు. ఎక్కడ పెట్టావు నువ్వు చేపలు అన్నారు. ఎక్కడ ఒడ్డు నుండి పెట్టావు కాదు, లోతులోనికి నడిపించింది వారిని, లోతులోకి నడిపించింది వారనే. అప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తామన్నాడు దేవుడు. వెంటనే లోతులోకి నడిపించాడు వారనే. నడిపించినప్పుడు దేవుడు చెప్పినట్టుగా అతను చేశాడు. విస్తారమైన చేపలు పట్టగలిగాడు. ఈ రోజు నీ జీవితంలో ఏది పొందుకోవాలన్నా కానీ, క్రీస్తులో నుంచి ఏది పొందుకోవాలని కానీ, నువ్వు లోతైన అనుభవానికి నువ్వు నడిపించబడాలి. ఒడ్డు నుండి ఆ చేపల దగ్గరికి వస్తలేదు, ఒడ్డు నుండి నేను అనుకున్నది నా దగ్గరికి వస్తలేదు, ఒడ్డు నుండి ఎక్కడి నుంచి మాత్రం దగ్గర ప్రార్థనకి రాను. పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఆ జలవాసులు ప్రవహిస్తున్నటువంటి జీవజాల నదిలోకి నేను వచ్చి ప్రవహింపజేసేటువంటి అది నా నదులు నేను మొలగను. ఎక్కడ ఉంటాను? ఒడ్డునే ఉంటాను, ఒడ్డునే ఉంటాను. ఒడ్డు నుండి నీ మీద నీళ్ళు ఎలా వస్తాయి? ఒడ్డు మీద కూర్చొని నీళ్లు నా మీద కాడానికి వస్తాయంటే చెప్పండి సార్, వస్తాయా? రాదు. మనం ఏం చేయాలి? నీటిలోకి వెళ్ళాలి. నీటిలోకి వెళితేనే, ఆ నీటిలో నువ్వు మునిగితేనే ఆ నీటి యొక్క విలువ, నీటిలో ఉన్న చల్లదనం, నీటిలో ఉన్నటువంటి దప్పికను నువ్వు తీర్చబడతావు. కానీ నువ్వు నీటిలోనికి రాకుండా దానిలో చల్లదనం నాకు కావాలి, శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి, ఆనందకరమైన జీవితం నాకు కావాలి. ఎక్కడి నుంచి వస్తుందండి? నువ్వు నీటిలో కొనగల కదా. నీటిలోనికి వచ్చే నీరు నువ్వు తాగినప్పుడు, ఆ నీరు నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు, అప్పుడు నీ దప్పిక తీర్చబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకము పై కుమ్మరించడం కాదు, పై ఉండడం ద్వారా కాదు. నీ హృదయము నిండా పూర్ణ హృదయంతో పరిశుద్ధాత్మ చదువు నింపబడినప్పుడు తప్పనిసరిగా నీ చేతులు గొప్ప కార్యములు చూస్తావు దేవుని బిడ్డ. అందుకే ఈ ఉదయకాలంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి నీ లోతు ఎంతో ఒక్కసారి ఆలోచించేయండి. ఇంతవరకు పరిశుద్ధాత్మలోనికి నువ్వు కాళ్ళు పెట్టావో లేదో చూడండి ఒకసారి. ఈ నీరు ఆత్మ జలములై ఉన్నాయి, జీవింపు చేసే ఆత్మలై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ ఆత్మలో నీ పాదములు ఉన్నాయో లేదో ఆలోచన చేయండి. ఒకవేళ పాదములు ఉంటే కనుక ఎక్కడ నిలబడినా నీవు అక్కడే ఉండిపోయావు అనుకో, దానివల్ల ఉపయోగం లేదు. ముందుకు కొనసాగండి, ముందుకు నడవండి, లోతైన అనుభవంలోకి వెళ్ళండి. మోకాళ్ళ లోతులు నడిపించబడతాం, మోకాళ్ళ లోతుల నుంచి మొల లోతులోకి వెళ్తాం, మొల లోతు నుంచి నిండాగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జీవవృక్ష ఫలాల్ని అనుభవించే అంతస్తులోనికి నువ్వు నడిపించబడేటువంటి విధముగా నువ్వు నడిపించబడతావు. అంతేకాని నువ్వు మొట్టమొదటిగా ఉండి అయ్యా పరిశుద్ధాత్మ సంతోషం దక్కించేయ్యా, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం దక్కించేయ్యా, పరిశుద్ధాత్మలో ఉన్న ఫలాలన్నీ కూడా నాకు ఇచ్చేయ, నేను పూజించేస్తానండి. ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. ఆలోచన చేయండి. ఎంతవరకు మీ జీవితంలో చీలమండలం లోతు ఊడిపోతే కనుక అయ్యా నీ ఆత్మశక్తి చేత నన్ను నడిపించండి, ఇంకా లోతైన అనుభవంలోకి నన్ను నడిపించండి అని అడగండి. ఆయన నడిపిస్తాడు, చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపిస్తాడు. యెహెజ్కేలు నడిపించినట్లుగా మిమ్మల్ని కూడా మోకాళ్ళ లోతులు నడిపిస్తాడు, మోకాళ్ళ లోతు నుంచి మొలలోతు నడిపిస్తాడు, మొలలోతు నుంచి మీరు ములిగి తేలి ఆత్మలో ఆనందించి ఆనందకరమైన జీవితంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆత్మలో ఆనందం ఉంది కానీ ఆత్మలో దుఃఖం లేదు. ఆత్మలో నిత్యము సంతోషాలు సుఖాలు ఉన్నాయి కానీ నిత్యము వేదనలు లేవు. అవి నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆత్మలో మునిగి తేలి ఆడేప్పుడు అపోస్తులు కల్పించారు.
ఎంతవరకు అటువంటి జీవితం మీరు జీవించబోతుంది. ఈ రోజు తీర్మానం చేసుకోండి. అయ్యా నాలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క కొలత ఎంతవరకు నేను ఎప్పుడు చూసుకోలేదయ్యా. బాప్తిసం పొందని కానీ, ఆత్మ పొందుకున్నాను అనుకున్నాను, ఆత్మ పరిపూర్ణంగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నా పాదములు చీలమండలోతు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను. ఈ రోజు నాతో మాట్లాడాను. లేకపోతే మోకాళ్ళ లోతు వరకు నన్ను నడిపించమన్నాను. అక్కడి నుంచి నా ముందుకెళ్ళట్లేదయ్యా. నన్ను చేయమని నడిపించండి ఆయన. లోతైన అనుభవాలకు నడిపించండి. అడగండి, లోతైన అనుభవాలకు నడిపిస్తాను. క్రీస్తులో పరిశుద్ధాత్మలో ఆనందాన్ని, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యము, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన నిత్య ఫలములను పరిశుద్ధాత్మ దేవుడికి అనుగ్రహించడానికి యేసయ్య జీవజలపు నదిగా ఈ లోపలకు వచ్చి వేసి ఆయన మాటను దళితుకుని వన్నారా నా యొద్దకు రండి, నేను ఓరకనే నా పరిశుద్ధాత్మ మీకు ఇస్తాను, ఇది పొందుకోండి, దీని ఆనందాన్ని మీరు పొందుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికి అనుగ్రహించి ఆయనే మహిమ పొందను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని చూడండి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ ఉదయకాలమయ్యా పరిశుద్ధాత్మ అభిషేకమయ్యా ఎంత లోతులోనికి మేము నడిపించబడ్డాము. ఈ రోజు మా బాధ్యత మాట్లాడాలని మీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు యేసుని జీవజలములోనికి నడిపించినప్పుడు అయ్యా మొట్టమొదటిగా ఆయన చీలమండలంలోతు మాత్రం నడిపించబడ్డాడు. అక్కడి నుంచి మరలా అయ్యా మోకాళ్ళ లోతులోకి నడిపించబడ్డాడు. అక్కడే నిలిచిపోలేదు ఆయన. అక్కడి నుంచి అయ్యా బలలోతులోకి నడిపించబడ్డాడు. అయ్యా బలలోతు ఉంది నాకు సరిపోదని అనుకోలేదయ్యా. అక్కడి నుంచి అయ్యా అతను మునిగి తేలి ఆనందించిన అనుభవంలోకి నడిపించబడ్డాడు. తండ్రి మీకు లెక్కలేదు వందనాలు, స్తోత్రాలు. అటువంటి అనుభవాలకయ్యా ప్రతి బిడలను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడలను అనుగ్రహింపజేస్తాయ్యా. నేను వాటికి ఆయుక్తపరిచిన తండ్రి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, ఎంతవరకు చిరమండలంలో ఉండిపోతే అక్కడి నుంచి అయ్యే మోకాళ్ళ లోతులకి నడిపించండి. మోకాళ్ళ లోతుల నుంచి మన లోతులకి నడిపించండి. మన లోతుల నుంచి తేలి ఆనందించండి. అంతస్తులను నడిపించండి అయ్యా. ఎందుకంటే అయ్యా జీవవృక్ష ఫలాలు మేము పొందుకునే వారి వెళ్తానంటే అయ్యా మేము నశించుకోకుండా నిత్యము నీ నిత్య రాజ్యంలో మేము జీవించమని మేము ఉండాలి అంటే ఆ జీవ జలపు ఓట మాలో ప్రవహించండి ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ నదిలో ఆ జీవ జలపు నదిలోకి మేము ప్రవహించినప్పుడు అయ్యా ఇది మేము ఆ నదిలో ఈది మేము తేలి ఆనందించే అంతస్తులోనికి ప్రతి కొరికి వచ్చినాయి. ఎందరైతే ఆయన అయ్యా సారా యొక్క మంచులో మునిగిపోయి ఉన్నారు, ఎందరైతే నిర్విచారమైనటువంటి ఆ యొక్క జీవజలంలో మునిగిపోయి ఉన్నారు, అలాగే తండ్రి పాపం అనేటువంటి నదులు మునిగిపోయి ఉన్నారు, వాటన్నిటి నుంచి విడిపించి వాళ్ళు జీవజలపు నదులు ప్రవహింపజేస్తాయి. వారిని తిరిగి మనం బ్రతికించాలి. నిత్య జీవమును అనుగ్రహించి నాకు వాయుతో తెచ్చమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంలో నీటికట్టు ఫలించేది మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.